హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి శ్రీలంకలో ఆహార సంక్షోభం గురించి. ఇటీవల శ్రీలంకలో ఏదైతే ఆహార ధాన్యాల ధరలు అనేవి పెరిగాయో అక్కడ ఆహార కొరత ఎదురు కావటం వెనుక ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అవి ఏంటి? ఒకటి వచ్చేసి అక్కడ కరోనాతో పర్యాటక రంగం అనేది దెబ్బతిని విదేశీ మారక ద్రవ్యం పతనమైనటువంటి సమయంలోనే సేంద్రియ సాగు విధానాన్ని అమలు చేయాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. అది అక్కడ చేటు తీసుకొచ్చి పంటలు నాశనమయ్యే ముప్పు అనేది తలెత్తింది. అది ఒకటవ కారణమైతే, రెండవ కారణం వచ్చేసరికి ఒకవైపు విదేశీ మారక ద్రవ్య నిల్వలనేవి లేకపోయి దిగుమతులు క్షీణించాయి. దానివల్ల కూడా అక్కడ ఆహార సంక్షోభం అనేది వచ్చేసింది. మనం చూస్తే పూర్తి స్థాయి సేంద్రియ ఆహారాన్ని ఉత్పత్తి చేసినటువంటి తొలి దేశంగా నిలవాలి అన్నట్టుగా శ్రీలంక కలగనిందనమాట. అది ఇప్పుడు యావత్ దేశానికే నష్టాన్ని కలిగిస్తోంది. సేంద్రియ వ్యవసాయం కోసం శ్రీలంక రసాయన ఎరువుల్ని నిషేధించింది. పంటలు నాశనం అయ్యేటటువంటి దుస్థితి అనేది ఏర్పడింది. దీనివల్ల ముఖ్యంగా తేయాకు పరిశ్రమ మీద ఇది తీవ్ర ప్రభావం అనేది చూపించింది. శ్రీలంక ఎగుమతుల్లో తేయాకుది మొదటి స్థానం. మనం చూస్తే ఏటా $125 కోట్ల ప్రభుత్వ ఖజానాలోకి ఈ తేయాకు ఎగుమతుల నుంచే వెళ్తూ ఉంటాయి. మొత్తం ఎగుమతుల ఆదాయంలో తేయాకు ఎగుమతులు 10%. అంటే దీని యొక్క విలువ ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. విదేశీ మారక ద్రవ్య కొరత కారణంగా ప్రభుత్వం దిగుమతుల్ని నిలిపేసింది. ఒకవైపు దేశంలో ధాన్యం ఉత్పత్తి అనేది క్షీణించింది. పంటలు అనేవి తగ్గిపోవటంతో కూరగాయలు పండించే రైతులు నిరసన బాట పట్టారు. పూర్తిగా సేంద్రియ విధానాన్ని అమలు చేస్తే 50% పంటను కోల్పోతాము, దానికి తగినట్టుగా మాకు 50% అధిక ధరలు దక్కవు అన్నట్టుగా రైతులు చెప్తూ ఉన్నారన్నమాట. అయితే దీనికి సంబంధించి ఇలాగా ఆ తేయాకు తోటలకి మద్దతునిచ్చే దిశగా విధానాలను గనక మార్చుకోకపోతే ఈ శ్రీలంక సేంద్రియ వ్యవసాయం అనేది ప్రమాదంలో పడుతుంది. మనం చూస్తే భారతదేశంలో సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు సేంద్రియ వ్యవసాయం వైపుగా అడుగులేసేందుకు ప్రోత్సహిస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కూడా వరి, గోధుమ, పసుపు, చెరుకు వీటి కోసం ఇలాంటి పైలట్ ప్రాజెక్టులను చేపట్టాయి. అయితే వీటిలో ఇంకా పురోగతి అనేది సాధించలేదు. ఈ క్రమంలో శ్రీలంక అనుభవాలు మన భారతదేశానికి పాఠాలుగా ఉపకరిస్తాయి. రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపించకపోవటానికి వాటి ఉత్పత్తులకు అనుగుణంగా ధరలు అనేవి లభించకపోవటం ముఖ్య కారణం. రెండవది, ఉత్పత్తి చేసినా కూడా వాటిని అమ్మే వ్యవస్థలు అభివృద్ధి చెందలేదు. మూడవది, ప్రభుత్వాన్ని విశ్వసించే స్థితిలో కూడా రైతులు లేరు. అలాగే సేంద్రియంతో తగిన మోతాదులో కావాల్సినటువంటి పోషకాలు లభిస్తాయా అన్నటువంటి ప్రశ్నకి నిపుణులు కూడా సరైనటువంటి సమాధానం చెప్పలేకపోతున్నారు. మరొక వైపు ప్రస్తుతం ఉన్నటువంటి సేంద్రియ ఉత్పత్తులు దేశ అవసరాల్ని తీర్చలేవు అన్నటువంటి వాస్తవాన్ని కూడా మనం గుర్తించాలి. మనం చూస్తే 2020లో జాతీయ సేంద్రియ ఉత్పత్తుల కార్యక్రమం అన్నటువంటి దాన్ని ఆమోదించినా కూడా రాష్ట్రాల స్థాయిలో సేంద్రియ సాగు విధానాల రూపకల్పన అనేది జరగలేదు. అంటే దాని యొక్క అమలుకి ఒక యంత్రాంగాన్ని ప్రభుత్వాలు రూపొందించలేదు. అంటే ఈ సేంద్రియానికి సంబంధించి గుర్తింపునిచ్చేందుకు మొత్తం 4 ఏజెన్సీలు ఉన్నా కూడా అవి టీ, కాఫీ, పండ్లు, కూరగాయలు, మసాలా దినుసులు వీటికే పరిమితమయ్యాయి. సేంద్రియ ఉత్పత్తుల నాణ్యతని ధృవీకరించే సంస్థల సంఖ్య ఏదైతే ఉంటుందో దానిని గణనీయంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే సేంద్రియ ఉత్పత్తులకి తగినటువంటి ప్రోత్సాహకాల్ని అందించాలి. గిరాకీకి అనుగుణంగా ఉత్పత్తిని పెంచుకుంటూ పోవటం అన్నటువంటిది తప్పనిసరి అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రజల ఆహార భద్రతకి హామీ ఇస్తూ ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో శ్రీలంక ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ఎప్పుడు ప్రారంభించింది? 2019వ సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన ఇండియా అన్నటువంటిది వ్యవసాయ ప్రధాన దేశం కాబట్టి మన దగ్గర పశు సంపద కూడా ఎక్కువగా ఉంటుంది. ఎడ్లు, ఆవులు, గేదెలు వీటన్నింటినీ వ్యవసాయం కోసం, పాడి కోసం, అలాగే మేకలు, గొర్రెలు ఇలాంటి వాటిని మాంసం కోసం పెంచుతూ ఉంటారు. అయితే మనం చూస్తే అటవీయేతర గ్రామాల యొక్క ప్రజలు పశుగ్రాసం కోసం ప్రధానంగా పొలాల మీద ఆధారపడతారు. అయితే అటవీ గ్రామాల ప్రజలు మాత్రం వాటిని అడవుల్లోకి మేతకి తీసుకెళ్లటం జరుగుతుంది. ఎడ్లు, గేదెలు, ఆవులు ఇలాంటివి అడవిలో పెరిగేటటువంటి గడ్డిని మేస్తాయి. మేకలైతే ఎక్కువగా చెట్లకు ఉండేటటువంటి ఆకులతో పాటు చిగుళ్ళు, తీగలు ఇలాంటి వాటిని కూడా తింటాయి. కాబట్టి
దీనివల్ల పరిమిత సంఖ్యలో ఉండేటటువంటి వన్యప్రాణులు అత్యధికంగా ఉండేటటువంటి పశువులతో ఆహారాన్ని పంచుకోవాల్సి వస్తోంది. పశువుల ఆహారం కోసం కాపర్లు చెట్ల కొమ్మల్ని, చిన్న చెట్లని, కొన్ని సందర్భాల్లో పెద్ద చెట్లని కూడా నరుకుతున్నారు. దీనివల్ల చెట్ల ఎదుగుదల అనేది కుంటుపడుతోంది అన్నట్లుగా. అయితే మనం చూస్తే తరతరాలుగా పశువుల్ని అడవిలో మేపుతున్నటువంటి ప్రజలు దాన్ని తమ యొక్క హక్కుగా భావిస్తూ ఉంటారు. పశువులు అడవిలోకి వెళ్లకుండా చేయాలి లేదా నిర్దిష్ట ప్రాంతానికి పరిమితం చేయాలి అన్నట్టుగా అటవీ శాఖ ప్రయత్నించినప్పుడు వాళ్ళ నుంచి తీవ్ర వ్యతిరేకత అనేది ఎదురవుతోంది. గతంలో అడవులనేవి విస్తారంగా ఉండటం వల్ల పశువుల ద్వారా కలిగే నష్టం నుంచి అవి త్వరగా కోలుకునేవి. కానీ ప్రస్తుతం అడవులే క్షీణిస్తూ ఉన్నాయి. ఆ నష్టాన్ని భరించేటటువంటి స్థితిలో ప్రస్తుతం అడవులుండట్లేదు. అంటే నిజానికి పశువులు పరిమిత స్థాయిలో మేస్తే గడ్డి జాతి మొక్కలు అదుపులో ఉండి అరణ్యాల్లో అగ్ని ప్రమాదాలు అనేవి తగ్గుతూ ఉంటాయి. కానీ అధిక సంఖ్యలో పశువులు నియంత్రణ లేకుండా మేయటం వల్ల సమస్య అనేది తలెత్తుతోంది. అడవుల్లో సహజంగా పెరిగేటటువంటి మొక్కల్ని పశువుల నుంచి కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పశు పోషకులకి సరైనటువంటి ప్రత్యామ్నాయం చూపించాలి. ఆ పశువుల్ని అడవుల్లోకి తోలికెళ్లకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. పంట పొలాలు, ఇంటి పెరట్లో పశుగ్రాసాన్ని పెంచేలాగా వాళ్ళని ప్రోత్సహించాలి. వ్యవసాయ, పశు సంవర్ధక శాఖల సహకారంతో మేలైనటువంటి పశుగ్రాస వంగడాల్ని ఉత్పత్తి చేయాలి. వాటిని స్థానికంగా పెంచుతూ పశువులకి ఉన్న చోటనే ఆహారం అందేలాగా చూడాలి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. సబ్మిషన్ ఆన్ ఫాడర్ అండ్ ఫీడ్ని ఎందులో భాగంగా తీసుకొచ్చారు? ఎందులో భాగంగా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అన్నటువంటి దాంట్లో భాగంగా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ని 2014వ సంవత్సరంలో మన ప్రభుత్వం ప్రారంభించటం జరిగింది. ఇందులో భాగంగా సబ్మిషన్ ఆన్ ఫాడర్ అండ్ ఫీడ్ అన్నటువంటి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టిబెటన్లకి సంబంధించి సంప్రదింపులు, చర్చల ద్వారా ఇతర దేశాలతో విభేదాలు మరియు వివాదాల పరిష్కారానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గతంలో ప్రకటించడం జరిగింది. అయితే పరస్పరమైనటువంటి గౌరవం, సమానత్వం ప్రాతిపదికన అందరితో శాంతియుత సంబంధాల్ని నెలకొల్పుకోవాలన్నటువంటిది మా ఉద్దేశం అన్నట్లుగా చెప్పడం జరిగింది. కానీ చేతల్లో మాత్రం దీనికి విభిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి ఎగ్జాంపుల్గా రీసెంట్గా చైనా ఏదైతే కొత్త సరిహద్దు చట్టం తీసుకొచ్చిందో దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇది అమల్లోకి రావటానికి ఇంకా 2 నెలలు ఉండగానే టిబెటన్ల యొక్క సంఖ్యాధిక్యం ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల మీద పట్టు బిగించటానికి చైనా పావులు కదుపుతోంది. తన యొక్క ఆశ్రితుడైనటువంటి పంచన్ లామా ఆయన్ని అడ్డు పెట్టుకుని టిబెటన్ల ఆదరణ పొందటానికి చైనా ప్రయత్నిస్తోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి. చైనా ప్రకటించినటువంటి కొత్త చట్టంలోని ఏ అధికరణ ప్రకారం చైనా దేశ సరిహద్దులో నివసించే ప్రజలకి తగిన ప్రచార, విద్యా కార్యక్రమాల్ని చేపట్టాలని చైనా నిర్దేశిస్తోంది? ఏ అధికరణ ప్రకారం? 11వ అధికరణ లేదా 11వ ఆర్టికల్ ప్రకారం ఈ కొత్త చట్టంలో దేశ సరిహద్దులో నివసించేటటువంటి ప్రజలకి తగినటువంటి ప్రచార మరియు విద్యా కార్యక్రమాల్ని తీసుకురావాలి అన్నట్టుగా చైనా నిర్ణయించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్ లేదా వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అన్నటువంటి ప్రాజెక్ట్ గురించి. సౌరశక్తిని మానవాళి మరింత మెరుగ్గా వినియోగించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అన్నట్టుగా మన ప్రధాని చెప్పటం జరిగింది. ఇందులో భాగంగా వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అన్నటువంటి భావనని ఆయన అంతర్జాతీయ నేతల ముందు ఉంచటం జరిగింది. అన్ని దేశాలు కూడా సమన్వయంతో పనిచేసి ఒకే గ్రిడ్ని ఏర్పాటు చేసుకుంటే యావత్ ప్రపంచ అవసరాలకి సరిపడా సౌర విద్యుత్ ఎప్పుడూ పుష్కలంగా అందుబాటులో ఉంటుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే గ్లాస్గోలో రీసెంట్గా జరిగినటువంటి మీటింగ్లో త్వరితగతిన శుద్ధ సాంకేతికతల ఆవిష్కరణ, మోహరింపు అన్నటువంటి అంశం మీద జరిగినటువంటి సదస్సులో మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించటం జరిగింది. అందులో భాగంగా దీని గురించి మాట్లాడారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ప్రాజెక్ట్ గురించి వివరించండి. ఈ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అన్నటువంటి లేదా దీన్ని గ్రీన్ గ్రిడ్ అని కూడా అంటాము. దీని వెనకాల ఉన్నటువంటి విజన్ వచ్చేసి ద సన్ నెవర్ సెట్స్ అన్నటువంటిది. అంటే ఏంటి? ఒక జాగ్రఫికల్ లొకేషన్లో గ్లోబల్గా ఒక గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో అంటే కాన్స్టెంట్గా ఇది ఉంటుంది అన్నట్లుగా అనమాట. అయితే మనం చూస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ అంబిషియస్ స్కీమ్స్గా మన కంట్రీ తీసుకొచ్చినటువంటి వాటిలో ఈ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అన్నటువంటిది కూడా ఒకటి. వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది దీనికి కావాల్సినటువంటి టెక్నికల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ని అందిస్తోంది. అయితే మనం చూస్తే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అన్నటువంటి దాన్ని
మన భారతదేశం తీసుకురావటం జరిగింది. ఇందులో దాదాపు 80 దేశాలు మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి. అంతేకాకుండా ఇండియా అన్నటువంటిది మిడిల్లో అంటే సోలార్ స్పెక్ట్రమ్ని 2 బ్రాడ్ జోన్స్గా విభజించవచ్చు. సోలార్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉంటుందో ఈ సోలార్ స్పెక్ట్రమ్ని 2 జోన్స్గా విభజించవచ్చు. అందులో ఒకటి వచ్చేసి ఫార్ ఈస్ట్ అనేసి, రెండవది వచ్చేసరికి ఫార్ వెస్ట్ అనేసి ఇలా 2 జోన్స్గా విభజించవచ్చు. ఫార్ ఈస్ట్లోకి వచ్చేసరికి మయన్మార్, వియత్నాం, థాయిలాండ్, లావోస్, కాంబోడియా ఇవి ఉంటాయి. ఫార్ వెస్ట్ అనేసరికి మిడిల్ ఈస్ట్ అలాగే ఆఫ్రికా రీజియన్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అయితే ఈ ప్లాన్ ఏదైతే 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ ఉందో దీనిని మొత్తం 3 ఫేజెస్ అనేవి ఈ ప్లాన్లో ఉన్నాయి. అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి ఏంటి, దీని ద్వారా ఇంటర్ కనెక్టివిటీని ఏషియన్ కాంటినెంట్లోకి తీసుకొస్తారు, అంటే ఏషియా కాంటినెంట్ అన్నటువంటిది. రెండవది వచ్చేసరికి ఏషియా ప్లస్ ఆఫ్రికా అన్నటువంటి దాన్ని రెండవ ఫేజ్లోకి వచ్చేసరికి. మూడవది వచ్చేసరికి గ్లోబల్ కనెక్షన్, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటర్ కనెక్షన్ అన్నటువంటిది దీని ద్వారా అందుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసుకోవటానికి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి, అలాగే ప్రాజెక్ట్ కాస్ట్ రెడ్యూస్ చేయటానికి, అలాగే ఈ పావర్టీ అలివియేషన్కి సంబంధించి దాని మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపించడానికి, ఎకనామిక్ బెనిఫిట్స్కి సంబంధించి అంటే ఏంటి వాటర్కి సంబంధించి, శానిటేషన్, ఫుడ్, అలాగే సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ మిటిగేట్ చేయడానికి, సపోర్ట్ని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ మేనేజ్మెంట్ సెంటర్స్ని గ్రో చేయటానికి, అది కూడా రీజనల్ మరియు గ్లోబల్ మేనేజ్మెంట్ సెంటర్స్గా వాటిని గ్రో చేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి COP26 సదస్సులో భాగంగా వాతావరణ మార్పుల్ని తట్టుకునేలాగా చిన్న దీవుల దేశాల్లో పటిష్ట మౌలిక వసతుల్ని కల్పించడం కోసం భారత్ ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమమే ఐరిస్ అన్నటువంటిది. ఐరిస్ అంటే ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలియంట్ ఐలాండ్ స్టేట్స్ లేదా ఐరిస్ అనేసి పిలుస్తాము. ఈ ఐరిస్ అనేటటువంటి పథకాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్లోని గ్లాస్గోలో వాతావరణ సదస్సు COP26 వేదిక వద్ద లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా వాతావరణ మార్పులతో పెను ముప్పును ఎదుర్కొంటున్నటువంటి ఐలాండ్స్కి దీనివల్ల మేలు జరుగుతుంది, కొత్త ఆశల్ని చిగురింపు చేస్తుంది అన్నట్టుగా ఆకాంక్షించటం జరిగింది. అయితే మనం చూస్తే ఈ విపత్తును ఎదుర్కొనేటటువంటి మౌలిక వసతుల కూటమి లేదా CDRI అంటాం, కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేసి. ఈ CDRIని కూడా ప్రధాని అభినందించటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇస్రో అన్నటువంటిది ఈ ఉపగ్రహాల సహాయంతో సకాలంలో తుఫాను హెచ్చరికల్ని జారీ చేయటానికి, అలాగే పగడపు తిప్పలు, తీర ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి వీటన్నింటికీ ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాతావరణ మార్పుల్ని తట్టుకునేలా చిన్న దీవుల దేశాల్లో పటిష్ట మౌలిక వసతుల్ని కల్పించేలా భారత్ COP26లో శ్రీకారం చుట్టిన కార్యక్రమం ఏది? ఏ కార్యక్రమం? ఐరిస్ అన్నటువంటి కార్యక్రమం. ఈ ఐరిస్ని CDRIలో భాగంగా తీసుకురావటం జరిగింది. దీని కింద చిన్న ద్వీప దేశాల్లో వాతావరణ మార్పుల వల్ల క్షేత్రస్థాయిలో తలెత్తేటటువంటి ముప్పుల మీద మదింపు చేస్తారు. వాటిని తట్టుకునేటటువంటి మౌలిక వసతుల నిర్మాణం, సామర్థ్యం పెంపు, వీటికి ఆర్థిక వనరుల సమీకరణకి వీటన్నిటికీ తోడ్పాటును అందిస్తారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాజెక్టులను చేపడతారు. అయితే భారత్, బ్రిటన్, ఆస్ట్రేలియాల మధ్య సహకారం వల్లే ఈ ఐరిస్ అన్నటువంటిది సాధ్యమైంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి PCA నిబంధనలు, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లేదా సత్వర దిద్దుబాటు ప్రణాళిక అంటాము. భారతదేశంలోని అన్ని బ్యాంకులతో పాటు వివిధ శాఖల ద్వారా లేదా అనుబంధ సంస్థల ద్వారా భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి విదేశీ బ్యాంకులకి కూడా ఈ PCA నిబంధనలు అనేవి వర్తిస్తాయి. అలా బ్యాంకుల కోసం సవరించినటువంటి ఈ సత్వర దిద్దుబాటు ప్రణాళికని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది జారీ చేసింది. సరైన సమయంలో పర్యవేక్షణ పరంగా జోక్యం చేసుకునేందుకు వీలుగా ఈ సవరణల్ని చేయటం జరిగింది. దీని ద్వారా మార్కెట్లో సమర్థవంతమైనటువంటి క్రమశిక్షణకి అవకాశం ఉంటుంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఈ సవరించినటువంటి ప్రణాళికలో మూలధనం, ఆస్తుల నాణ్యత, రుణాల నిష్పత్తి ఇలాంటివి కీలకంగా ఉంటాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇవి 2022 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అయితే PCA ప్రణాళికకి మించి చర్యలు తీసుకోరాదన్నది ఏమీ లేదు. అవసరమైతే ఏ సమయంలో ఎలాంటి చర్యలనైనా RBI చేపడుతుంది అన్నట్టుగా స్పష్టం చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి,
బ్యాంకుల కోసం సవరించిన సత్వర దిద్దుబాటు ప్రణాళికని ఆర్బీఐ ఎప్పటి నుంచి అమలు చేయబోతోంది? ఎప్పటి నుంచి? 2022 జనవరి 1వ తేదీ నుంచి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకి ఒక్కొక్కటి చొప్పున ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్లని మంజూరు చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద దేశవ్యాప్తంగా మొత్తం 62 క్లస్టర్లకి కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసింది. అందులో భాగంగా ఏపీకి 1, తెలంగాణకి 1 చొప్పున 2 ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్లకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఎన్ని క్లస్టర్లకి ఆమోద ముద్ర వేసింది? ఎన్ని క్లస్టర్లు? 62 క్లస్టర్లు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్. దీని కింద మొత్తం 63,574 కోట్ల రుణాల్ని ఇప్పటికే పంపిణీ చేశాము అన్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయం వెల్లడించింది. ఇందులో భాగంగా అక్టోబర్ 31 నాటికి దేశంలో 10,580 క్యాంపుల్ని ఏర్పాటు చేశాము. అందులో ఏర్పాటు చేసి వీటిని అందజేశాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అందులో భాగంగా ఏపీలో 6,282 కోట్లు, తెలంగాణలో 5,313 కోట్లు ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ద్వారా పంపిణీ చేశామని చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి. క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేస్తోంది? ఎప్పటి నుంచి అమలు చేస్తోంది? అక్టోబర్ 16, 2021 నుంచి ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశ అత్యున్నత క్రీడల పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. ఇది ఈసారి 12 మందికి ప్రకటించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా 35 మంది క్రీడాకారులకి అర్జున అవార్డులను కూడా క్రీడల శాఖ ప్రకటించింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ముకుందకం శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మొత్తం 11 మంది పేర్లని ఈ అవార్డు కోసం ప్రతిపాదించితే క్రీడల మంత్రిత్వ శాఖ భారత హాకీ కెప్టెన్ అయినటువంటి మన్ప్రీత్ పేరుని కూడా ఈ జాబితాలో చేర్చింది. అలాగే ఈ జాబితా యొక్క విజేతల వివరాల్ని కూడా ప్రకటించింది. మొదట మన్ప్రీత్ పేరుని అర్జున అవార్డుకి పరిగణించారు. ఆ తర్వాత అంటే టోక్యో ఒలింపిక్స్లో మన దేశానికి కాంస్యం దక్కటంలో కీలకంగా వ్యవహరించినటువంటి గోల్ కీపర్ శ్రీజేష్తో పాటు మన్ప్రీత్ కూడా అత్యున్నత క్రీడా పురస్కారం అందుకోబోతున్నారు. అలాగే మిథాలీ రాజ్, నీరజ్ చోప్రా వీళ్ళు కూడా ఈ అవార్డుకి ఎంపికయ్యారు. ఈసారి ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి వాళ్ళలో మిథాలీ రాజ్, సునీల్ ఛేత్రి మినహా మిగిలిన వాళ్ళంతా కూడా టోక్యో ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్లో దేశానికి పతకాలు సాధించినటువంటి వాళ్ళే. భారతదేశం ఈసారి ఒలింపిక్స్లో మొత్తం 7 పతకాలు, పారాలింపిక్స్లో 19 పతకాలను గెలిచింది. ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఈసారి ఖేల్ రత్న అవార్డ్స్ ఎంతమందికి వచ్చాయి? 12 మందికి వచ్చాయి. అదే అర్జున అవార్డ్స్ వచ్చేసరికి ఎంతమందికి ప్రకటించారు? 35 మందికి ప్రకటించారు. ఈ ఖేల్ రత్నాల్లో భాగంగా ఈ 12 మంది ఎవరు? అర్జున అవార్డు అనేటటువంటిది ఇవ్వటం జరిగింది కదా. ఈ అర్జున అవార్డుని ఎవరెవరికి ఇస్తారు? అయితే మనం చూస్తే ఒలింపిక్స్, పారాలింపిక్స్ అనేవి ఎక్కడ జరిగాయి, ఒలింపిక్స్లో ఎన్ని పతకాలని గెలిచింది, అలాగే పారాలింపిక్స్లో ఎన్ని పతకాలని భారతదేశం సాధించింది అన్నటువంటిది ఒకసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే ఈడబ్ల్యూఎస్కి కొత్తగా సంక్షేమ శాఖని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏపీ రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్లు దీని పరిధిలోకి వస్తాయి. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏతరుల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉండి గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 60,000, పట్టణ ప్రాంతాల్లో 75,000 లోపు ఉన్నటువంటి వాళ్ళని ఆర్థికంగా వెనుకబడిన తరగతులుగా పరిగణిస్తారు. వీళ్ళకి విద్యా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెంచేందుకు వీలుగా కొత్తగా సంక్షేమ శాఖని ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి ఒక కొత్త సంక్షేమ శాఖని ఏర్పాటు చేస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ని జారీ చేసింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేరళలోని అయమానం నమూనా బాధ్యతాయుత గ్రామీణ పర్యాటక ప్రాజెక్ట్కి ప్రతిష్టాత్మక వరల్డ్ ట్రావెల్ మార్కెట్ పర్యాటక పురస్కారం అనేది లభించింది. లండన్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కేరళ టూరిజం డైరెక్టర్ ఈ అవార్డుని అందుకున్నారు. అయితే కేరళ పర్యాటక శాఖకు చెందినటువంటి బాధ్యతాయుత పర్యాటక కార్యక్రమం కింద అయమానం అన్నటువంటి ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది.
మనం చూస్తే కోవిడ్-19 ఉధృతి కారణంగా గత ఏడాది కేరళ టూరిజం అనేది తీవ్రంగా దెబ్బతిన్నటువంటి ఈ సమయంలో ఈ పురస్కారంతో మళ్ళీ పునరుజ్జీవనం చెందుతుంది అన్నట్టుగా ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కేరళ పర్యాటక శాఖకు చెందినటువంటి బాధ్యతాయుత పర్యాటక కార్యక్రమం కింద చేపట్టిన ఏ ప్రాజెక్ట్కి ఇటీవల ప్రతిష్టాత్మక వరల్డ్ ట్రావెల్ మార్కెట్ పర్యాటక పురస్కారం లభించింది? ఏ ప్రాజెక్ట్కి? అయమానం ప్రాజెక్టుకి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉగ్రవాద సంబంధిత కేసుల్ని మరింత వేగంగా దర్యాప్తు చేయటం కోసం జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం చర్యల్ని చేపడుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర దర్యాప్తు సంస్థ లేదా స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలను జారీ చేయటం జరిగింది. ఇందులో ఎన్ఐఏ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకి ఎస్ఐఏ అన్నటువంటిది నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ ఆదేశాల ప్రకారం మనం చూస్తే ఇక మీదట ఉగ్రవాద సంబంధిత కేసుల్ని పోలీసులు గనక నమోదు చేస్తే ఆ సమాచారాన్ని ఎస్ఐఏకి అందించాలి. ఎస్ఐఏ ఈ కేసుల యొక్క దర్యాప్తును చేపట్టకపోతే ఆ కేసు విచారణ మీద జమ్మూ కాశ్మీర్ పోలీసులు అలాగే ఎస్ఐఏ అధికారులు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఉగ్రవాద సంబంధిత కేసుల దర్యాప్తు కోసం జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం ఏ పేరుతో ఒక ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేసింది? ఏ పేరుతో? రాష్ట్ర దర్యాప్తు సంస్థ లేదా స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇథియోపియాలో యుద్ధ పరిస్థితులు అన్నటువంటివి నానాటికి దిగజారుతూ వస్తున్నాయి. ఆ దేశ రాజధాని అయినటువంటి అడిస్ అబాబాని ఆక్రమిస్తాము అన్నట్టుగా టిగ్రే బలగాలు తాజాగా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇథియోపియా ప్రభుత్వం అక్కడ జాతీయ అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. అంటే ఇది ఇప్పటి నుంచి ఇంకొక 6 నెలల పాటు అమలులో ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆడిస్ అబాబాని ఆక్రమిస్తామని ఏ బలగాలు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇథియోపియా దేశ ప్రభుత్వం జాతీయ అత్యయిక స్థితిని ప్రకటించింది. ఏ బలగాలు? టిగ్రే బలగాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సముద్ర తీర ప్రాంతాల్లో చమురు మరియు సహజ వాయువుల యొక్క ఉత్పత్తి, అన్వేషణాత్మక డ్రిల్లింగ్ కార్యకలాపాలకి ముందస్తు అనుమతుల నుంచి మినహాయింపు ఇవ్వాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం తీర ప్రాంత నియంత్రణ మండలి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనల్లో సవరణలు తీసుకురావటం జరిగింది. దానికి అనుగుణంగా ఒక ముసాయిదాని కూడా విడుదల చేయటం జరిగింది. అయితే ఇందులో ఈ సిఆర్జెడ్ నోటిఫికేషన్లో కొన్ని నిర్దిష్టమైనటువంటి సవరణలు చేయాలి అని కోరుతూ కొంతమంది భాగస్వాములు, రాష్ట్ర ప్రభుత్వాలు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ వీళ్ళందరి ద్వారా పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి విజ్ఞాపనలు అనేవి రావటంతో దీనికి సిద్ధమయ్యాము అన్నట్టుగా పర్యావరణ అటవీ శాఖ అనేది పేర్కొంది. ఇందులో భాగంగా సిఆర్జెడ్-1 మరియు సిఆర్జెడ్-4 ప్రాంతాల పరిధిలో చేపట్టేందుకు వీలున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు, అణు ఇంధన మరియు రక్షణ శాఖల అవసరాల కోసం చేపట్టేటటువంటి నిర్మాణ కార్యకలాపాలకి సిఆర్జెడ్ అనుమతుల్ని ఇక మీదట కేంద్ర పర్యావరణ అటవీ శాఖే చూడాలి అన్నట్టుగా ఒక కొత్త నిబంధనని తీసుకురావటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ చమురు వెలికితీతకి ముందస్తు అనుమతులు అవసరం లేకుండా ఏ నిబంధనలను మార్పు చేసింది? ఏ నిబంధనలు? సిఆర్జెడ్ నోటిఫికేషన్ 2019కి నిబంధనలు చేసింది. రీసెంట్గా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బద్వేల్లోకి వచ్చేసరికి వైసీపీ గెలిచింది. అక్కడ వైసీపీ అభ్యర్థి అయినటువంటి దాసరి సుధా ఈమె గెలిచారనమాట. అలాగే తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోకి వచ్చేసరికి మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఈయన గెలిచారు. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి సూర్యుని మీద అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగిస్తున్న మిషన్ ఏది? ఏ మిషన్? ఆదిత్య L1 మిషన్ అన్నటువంటి దాన్ని ఇస్రో అన్నటువంటిది ప్రయోగించబోతోంది. ఈ ఆదిత్య L1 మిషన్ అన్నటువంటి దాని సహాయంతో సూర్యుని కరోనా అలాగే క్రోమోస్పియర్, ఫోటోస్పియర్లని అధ్యయనం చేస్తారు. దీంతో పాటుగా సూర్యుడి నుంచి వెలువడేటటువంటి కణాల అభివాహం లేదా ఫ్లక్స్ అనేసి పిలుస్తాం. ఈ ఫ్లక్స్ అలాగే సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో కలిగేటటువంటి మార్పులు వీటిని కూడా పరిశోధించటం జరుగుతుంది. అలాగే ఇక్కడ L1 అన్నాం కదా, L1 అంటే లాగ్రాంజ్ పాయింట్ అని కూడా అంటాము. ఈ లాగ్రాంజ్ పాయింట్ అంటే ఏంటి? ఇది భూమి మీద నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఈ L1 పాయింట్ లేదా లాగ్రాంజ్ పాయింట్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. భూమి మరియు సూర్యుని కక్షాతలంలో ఉండేటటువంటి 5 బిందువుల్లో 5L అనేసి సూచిస్తాము. ఆ 5L బిందువుల్లో ఇది కూడా ఒకటి. అందుకే దీన్ని లాగ్రాంజ్ పాయింట్ లేదా L1 అనేసి పిలుస్తూ ఉంటాము.
ఇవాటి క్వశ్చన్ వచ్చేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం పటాకీ నహీ దియా జలావో అభియాన్ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.